వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాజంపేట నియోజకవర్గంలో ఇంకా అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపణ. ధాన్యం సొమ్ము బకాయిలను విడుదల చేయాలని కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. నరసాపురం సబ్ కలెక్టర్ ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం. గత 5 ఏళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గనులు ఎక్సైజ్ శాఖల ప్రక్షాళన. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగపడే చంద్రన్న బీమా సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు వల్ల ఆ పార్టీ తరఫున ఎంపికైన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందంటూ ఆయన చెప్పారు. కాకినాడలోని R&B అతిథి గృహంకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై ఎంత బరువు బాధ్యత మోపారు, అది మా ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకుని వాళ్ళ సలహాలు, సూచనలు మరి ముందుకు సాగుతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన జరిగిన మీటింగ్ లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, వైసీపీ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, ప్రజల యొక్క సమస్యలని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు పనిచేయవలసి ఉంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాజంపేట నియోజకవర్గంలో ఇంకా అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారన్నారని, అక్రమ లేఅవుట్లు, అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రాజంపేటను ధ్వంసం చేశారో, అదే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మన యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత కూడా అదే రీతిలో వైసీపీ నాయకులు రాజంపేటలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ ఆఫీసుల్లో ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, వారి ఇష్టానుసారంగా మీటింగులు పెడుతూ, అధికారులను బెదిరిస్తూ, పూర్తిగా రాజంపేట మా వశమే ఉండాలి, మేము చెప్పిందే జరగాలని అధికారులను బెదిరించే పరిస్థితి ఉందంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదంటే వేరే పులివెందుల ప్రాంతంలో ఉన్నామా అని ఇప్పటికీ అర్థం కావట్లే. నందలూరులో ఎంపీపీ ఒక పక్క అధికారులను బెదిరిస్తూ మీటింగ్లు పెడుతున్నాడు, ఇంకొక పక్క రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకొక పక్క ఊటుకూరులో పెద్ద ఎత్తున 40 నుంచి 50 ట్రిప్పర్లు పెట్టి అధికార పార్టీ నాయకులు మట్టి దొరుకుంటూ, ఇక్కడ రాజంపేటకు అతి దగ్గరలో 80 ఎకరాల లేఅవుట్ వేయాలని ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరి భూమి, ఎట్లా అంత భారీ లేఅవుట్లు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వేస్తున్నారో, అసలు మట్టి తోడడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఇదొక పక్క అయితే
నందులూరు మండలం ఆడపూడి దగ్గర సుద్దను గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించారు. అలాంటి మైనింగ్ ఈ రోజు అక్రమ మార్గంలో నడుస్తోంది. గత 4 రోజులుగా కొన్ని పదుల సంఖ్యలో ట్రిప్పర్లు పెట్టి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అక్కడ. అట్లాగే ఊటుకూరు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఇంకా వైసీపీ నాయకుల హవానే నడుస్తోంది. ఒంటిమిటికి వెళ్ళాం, సిద్ధవటం వెళ్ళాం, నందలూరు, రాజంపేట ఎక్కడ చూసినా ఇట్లాగే పరిస్థితుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులు, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు ఒకప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిండొచ్చు, అంత మాత్రాన వైసీపీ నాయకులు చెప్పినట్టు మీరు విన్నట్టయితే ఖచ్చితంగా కార్యాలయాన్ని ముట్టడిస్తాం. నందులూరు అయిపోయింది, రాజంపేటలో కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీస్కి వెళ్తే కొన్ని పత్రికలు రాస్తున్నాయి, దళిత మున్సిపల్ కమిషన్ మీద జులుం ప్రదర్శిస్తున్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ కమిషన్తో మాట్లాడే అవకాశం ఇవ్వరా? ప్రభుత్వం వచ్చి 25 రోజులైనా ఇంతవరకు అక్కడ ఆఫీసుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని ఆయనే ముఖ్యమంత్రిని ప్రకటికలు అంటున్న అధికారులు ఏమనాలి? అదో ప్రభుత్వ పాఠశాల కాకినాడ నగరం నడిబొడ్డున ఉంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సుతో కొత్త పుంతలు తొక్కింది. బాలికల పాఠశాలను కో ఎడ్యుకేషన్ గా తీర్చిదిద్దారు. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇందులోనూ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు మీడియం రద్దు చేశారు, కానీ టీచర్లు తెలుగులోనే పాఠాలు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా బాలురుని వేరే స్కూల్కి పొమ్మంటున్నారని పేరెంట్స్ వాపోతున్నారు. దీనిపై పేరెంట్స్ కమిటీ మండిపడుతుంది. స్కూల్కి హెడ్ మాస్టర్ లేరు. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తాను మీడియాతో మాట్లాడాను అంటున్నారు. అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మా అబ్బాయి అండి ఇప్పుడు 7th క్లాస్ అడ్మిషన్ కి వచ్చామండి. అంటే ఆ బాయ్స్ కి అడ్మిషన్స్ లేవండి. అంటే ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళకేనంటండి న్యూ అడ్మిషన్స్ లేవండి సార్. అది మరి ఆ మిస్సే చెప్పారండి ఫస్ట్ లోపలికి వెళ్ళకుండా, ఇంకా బాయ్స్ కి అడ్మిషన్స్ లేవన్నారు. పాఠశాల బయట పోటీ పెట్టుకున్నారు. క్లాస్ రూమ్ లో టీచర్ లేరు, పిల్లల దగ్గర గంతులు వేస్తున్నారు. ప్రాబ్లం ఏంటి? పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లం సార్, ఈ స్కూల్లో బాయ్స్ ఉండడమో వాళ్ళ ప్రాబ్లం సార్. ఎందుకంటే మొదటి నుంచి ఇది టీడీపీ హయాంలో ఇది గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో ఉండేది. దీన్ని ఏఎఫ్సి కింద మార్చి టీడీపీ హయాంలో నారాయణ గారి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని కో ఎడ్యుకేషన్ చేసి ఐఐటి నడిపారు సార్. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ ఈ నాడు నేడు ప్రోగ్రామ్ అని చెప్పేసి మొత్తం ఏఎఫ్సి అనేది తీసేశారు సార్. తీసేసిన తర్వాత ఇది అప్పటి నుంచి 8 సంవత్సరాలుగా బాలబాలికలతో కో ఎడ్యుకేషన్ గానే నడుస్తుంది సార్. బోర్డు కూడా మార్చలేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్లు ఏమంటున్నారంటే ఇది గర్ల్స్ స్కూల్, ఇక్కడ బాయ్స్ ఉండడానికి వీలు లేదని అర్ధాంతరంగా వెళ్ళిపోమన్నారు సార్. ఇందులో కొంతమంది టీసీలు తీసుకొని వెళ్ళిపోమని కూడా కొంతమందికి పేరెంట్స్ ని పిలిచి చేస్తున్నారు. హెచ్ఎం గారు చెప్తున్నారు సార్, పిల్లల్ని అడిగితే మీకు ఈ విషయం ఆవిడే సార్, పిల్లల్ని అడిగితే మీకు చెప్తారు. పైగా ఇది కొంతమంది యూనియన్ ద్వారా కూడా రాజకీయం చేస్తున్నారు సార్. గత ప్రభుత్వం హయాంలో కూడా కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏమో యూనియన్ ద్వారా రాజకీయాలు చేసి, మా ప్రధాన డిమాండ్ దీన్ని కో ఎడ్యుకేషన్ కి డిఈఓ గారు ఆర్డర్ ఇచ్చారు సార్. ఇది ఆర్డర్ కాపీ సార్. డిఈఓ గారు ధాన్యం సొమ్ము బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓ అమరీష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడారు. రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జిల్లాలో రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యం డబ్బులు తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల తరపున నర్సాపురం సబ్ కలెక్టర్ వద్ద ఈ రైతులతోటి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజున జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత సారవ పంట అందరికీ తెలుసు, తీవ్రంగా నష్టపోయారు. అయినా కోటి ఆశలతో మళ్ళీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాళవ పంట ఊడ్చారు. మరి ఈ దాళవ పంట మాసులు అయ్యి ఈ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి 2 నెలలు గడుస్తుంది. అయినా ఈ రోజుకి ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు. మరి చాలామంది
అధికారులు చెప్తూ ఉన్నారు ఎన్నికల కాలం కాబట్టి, లేకపోతే మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము వేయలేకపోయామని అంటున్నారు. కానీ ఎన్నికలు ఉన్న ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతుల కోసం, రైతుల ఈ ధాన్యం ఈ లావాదేవీల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ, సంబంధిత అధికారులు కానీ ఈ కేంద్రం వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని జతగా రాష్ట్ర నిధులు కూడా సమకూర్చి ఈ రైతులకు వేయాలి. మరి దానికి సంబంధించి కేవలం ఎప్పుడో ఏప్రిల్ 28 నాటికి కొద్దిగా ఒక 450 కోట్లు మాత్రమే చెల్లించారు. ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. జిల్లాకు సంబంధించి 14 కోట్ల రూపాయలు రావాలి. అలాగే 80,000 మందికి ఈ యొక్క ధాన్యం డబ్బులు రావాలి. కానీ ఈ రోజుకి పరిశీలిస్తే గవర్నమెంట్ కొద్దిగా వేసింది. ఈ వేళ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానని చెబుతుంటే నవ్వొస్తుందని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మన కడప జిల్లా వాసి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తుంటే ఇల్లంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు ఎతకాలిపోయినాయి అని చూడనీకి వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు? కేవలము క్రిస్మస్ పండగకో లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ మీరు రాండి, ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదంటే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తయారైపోతుంది, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ తయారైపోతుంది, ప్రొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం నిలిపిలేకపోతుంది, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ నిలిపిలేకపోతుంది. ఒక్క చిన్న పరిశ్రమ కానీ, మధ్యతరగతి పరిశ్రమ కానీ, లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా 5 సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలన చేసినావా? మళ్ళా విడ్డూరంగా ఉంది. ఓదార్పు యాత్ర చేస్తాడంట. ఎవరిని ఓదార్చడానికి? ఓదార్పు యాత్ర ఏంది? నీ గ్రామాలు ఏంది? ఈ స్టంట్లు ఏంది? సొంత జిల్లాలో 10కి 10 సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక, రాష్ట్రానికి ఏం చేయలేక, కేవలం కొడాలినని లేకపోతే కొల్లపులేని వంశీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, జిల్లాలో వచ్చేసరికి నాలా ఎంతమందిని బాధించినారు, ఎన్ని కేసులు పెట్టినారు, నా పైన 2 సార్లు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదన గురి ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇయ్యలేదు. ఒకటే చెప్తున్నా, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి, క్యారెక్టర్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, హుందాతనం ఉండాలా, ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి. ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చి కూడా చూసే విడ్డూరంగా ఉంది. ఆయన జిల్లాకు రావడం చూస్తుంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఒక సామెత చెప్పేవాడిని నేను, ఎప్పుడు అధికారంలో ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విరవీగితే ఈరోజు రోడ్డును పట్టాను. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేయలేదు, ఆయన జిల్లాకు రావడమే వేస్ట్. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే, మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పినా వినలే. అహం తలకెక్కి ప్రవర్తించి ఈరోజు ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన, అహం తలకెక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు, నీకంటే పెద్ద పెద్దోళ్ళు పడుకున్నారని. ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము, మా పైన కేసులు పెట్టడము, మా కుటుంబాన్ని తిట్టడము, వాళ్ళ చెంచాలను పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చెంచాల అడ్రస్లు తెలియడంటే ఎవరున్నారో తెలియదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు న్యాయమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ రామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్,
ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ చంద్రమోహన్లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతు సంఘం కార్యదర్శి పీతల రామచంద్రరావు, సిపిఎం నాయకులు కారం వెంకటేశ్వరరావు, జిల్లా రైతు నాయకులు యాళ్ల బ్రహ్మానందం, అప్పారి వెంకటరమణ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించి రైతులకు ధాన్యం డబ్బులు తక్షణం చెల్లించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి పంట కోసం రుణాలు మంజూరు చేయాలని రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. పలువురు మాట్లాడారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ సమస్యల మీద ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో గత నెల రోజుల క్రితం నుంచి కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో పంట కాలువలన్నీ డ్రైనేజీలుగా మారినటువంటి నేపథ్యంలో పంట కాలువలు మరమ్మతు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి నేటికి సక్రమమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ కనబట్టలేదు. మీరు జిల్లాలో అనేక డ్రైవ్లు చూసినటువంటి పంట కాలువలు చూసినటువంటి నేపథ్యంలో నేటికి కనీసం గుర్రపు డెక్కన తొలగించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దాంతో పాటు వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతోంది. ఈ వ్యవసాయ సీజన్ లో ప్రతి కౌలు రైతుకి, అంటే ప్రధానంగా మొత్తం పంట మీద ఉండేటువంటిది కౌలు రైతులు మాత్రం ఈ రోజు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీలో గ్రామస్తులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామ నిరుద్యోగులకు వేదాంతం ఆయిల్ కంపెనీతో ఉపాధి కల్పించాలని గ్రామ ప్రజలందరూ అనేక సార్లు ఉద్యమం చేసిన నేపథ్యంలో గతంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో మాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపేవి స్వరూప్, వేదాంత హెచ్ఆర్డీ యాజమాన్య ప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో 2 సార్లు చర్చలు జరిపి గ్రామస్తులకు సంవత్సరానికి 25 ఉద్యోగాలు చొప్పున 3 సంవత్సరాల పాటు 75 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి తీర్మానం చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో ఉద్యోగాలు కల్పించే విధానం ఆగిపోయింది. వేదాంత కంపెనీ యాజమాన్యం కలెక్టర్ సమక్షంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. మండలం ఎస్సీయానం గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీ గత 30 సంవత్సరాలుగా ఆయిల్ సంపద పట్టుకుపోతుంది. ఈ సందర్భంలో ఆ కంపెనీ విడుదల చేసిన కాలుష్యం వల్ల గ్రామంలో పంటలన్నీ కూడా నశించిపోయి దీనివల్ల గ్రామ ప్రజలందరికీ కూడా ఉపాధి కొరవైంది. ఈ సందర్భంలో గ్రామ ప్రజలందరూ కూడా ఉపాధి దెబ్బతీసినటువంటి వేదాంత ఆయిల్ కంపెనీలో గ్రామ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక దఫాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంగా కలెక్టర్ గారు స్పందించి గత ఫిబ్రవరి నెల 22వ తారీఖు, 29వ తేదీలు 2 తేదీల్లోనూ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అప్పటి రవాణా శాఖ మంత్రి పినిపేవి స్వరూప్ గారి సమక్షంలో చర్చలు జరిపి మరి గ్రామ నిరుద్యోగులకు సంవత్సరానికి 25 ఉద్యోగాలు చెప్పిన 3 సంవత్సరాలకి 75 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తీర్మానం చేసి హామీ ఇచ్చి ఉన్నారు. ఈ లోపు ఎలక్షన్ కూడా రావడంతో ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైంది. కావున ఎలక్షన్ హడావుడి అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఎస్సీయానం గ్రామ నిరుద్యోగులందరికీ కూడా వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు తక్షణం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా సగిలి షణ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సగిలి షణ్మోహన్ కాకినాడ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ గా సగిలి షణ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కు కలెక్టరేట్ డిఆర్ఓ తిప్పేస్వామి, జెడ్పీ సిఇఓ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పూల బొకేతో స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన కలెక్టర్ సగిలి షణ్మోహన్ విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా చిత్తూరు జిల్లాలో పనిచేసి కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది. నేను స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సెజ్ ఏరియా అండ్ చాలా లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్. ముందున్న ఈస్ట్ గోదావరి కానీ ఇప్పుడున్న కాకినాడ కానీ నా బ్యాచ్మేట్ ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఐ విష్ అందరికీ మీట్ దర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ పథకాలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తూ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్
we will live up to the expectation of the public. Thank you. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా అధికారుల పరిచయం అనంతరం ప్రజల నుంచి వినతులను జిల్లా నూతన కలెక్టర్ సగిలి షణ్మోహన్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. I'm very comfortable on WhatsApp. Okay, so official number మీద anything anytime please drop a message. First call నేను ఎత్తలేకపోవచ్చు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ 24/7 I will be accessible on WhatsApp anything. Okay, and leave ఇవన్నీ I am not very particular as long as work జరుగుతుంటే I am not particular about leave. Please feel free to utilize all your leaves. I don't have any issue. But ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు I expect 100% నేను చెప్పాల్సిన అవసరం లేదు. I don't need to repeat every time కదా. So this is like principles that we follow. Okay, and anyone needs any leave please drop a message. Okay, HODs అందరికి గ్రూప్ ఉంటుంది కదా ఉందా? Yeah, good. So ఆ గ్రూప్ లో కావచ్చు అయితే నాకు పర్సనల్ గా పంపించినా కూడా పర్లేదు. So please drop a message and then go ahead. నాకు అలాంటి ఇబ్బంది లేదు. Okay, but I expect complete commitment on the work. You are all senior most people. నాకన్నా చాలా మంచి ఇక్కడే పనిచేస్తున్నారు and you're all older than me, so నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఏదైనా ఇష్యూ ఉంది ఏదైనా అక్కడ ఫీల్డ్ మీద ఏదైనా ఎనీ కాంట్రవర్సీస్ నాకు చెప్పి చేయాలి. దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఐ ఎక్స్పెక్ట్. నేను చేస్తుంది కరెక్టా తప్పనేది సెకండ్ క్వశ్చన్. నాకు చెప్పి చేస్తే ఓకే నాకు అర్థమవుతుంది ఇష్యూ సరే చెప్పే చేశారు అది దాని కాన్సిక్వెన్స్ అటు ఇటు ఐ విల్ హ్యాండిల్ ఇట్. దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మైన్. అర్థమైందా? చేసిన తర్వాత తప్పు జరిగిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఐ విల్ నాట్ టేక్. గత 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2022వ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న ఓఎన్జీసీ పెట్రోలియం మైనింగ్ లీజ్ పునరుద్ధరణ ఫైల్పై తొలి సంతకం చేశారు. పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం కొన్ని షరతులకు లోబడి 2040 సంవత్సరం వరకు ఈ లైసెన్స్ పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద
ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2 డిపార్ట్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ, ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేసాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 50,000 మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు. నిజంగా ముందుగా బందర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి మరి శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనాలు చేస్తూ, వారు ఏ ఆశయాలతో అయితే నాకు ఈ అవకాశం కల్పించారో, బాధ్యతలు ఇచ్చారో, ఈ బాధ్యతలు సంపూర్ణంగా చేస్తానని కూడా, వారి విశ్వాసాన్ని నిలబడతానని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా ఉంచామని తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ కోరుకుని కూటమికి 164 సీట్లు గెలిపించారని, నష్టపోయిన రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు. ఎన్నికల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి రావడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కూడా. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము, మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే, ఆ నష్టాన్ని నుంచి బయటికి వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. రాజకీయాలు తిరుమల దగ్గర, దేవుడి దగ్గర మాట్లాడదలుచుకోలేము. కానీ ఏ విధంగా అయితే ఈరోజు కేవలం రిషికొండనే కాదు చాలా చోట్ల కూడా ఈ విధంగా నష్టం చేసినవన్నిటికి కూడా దేవుడే బుద్ధి చెప్పినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో వచ్చే కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాత్రము తప్పకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయదని చెప్పి కూడా గట్టిగా మేము చెప్పగలుగుతాం. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో చాముండేశ్వరనాథ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల చాముండేశ్వరనాథ్ మాట్లాడారు. వాళ్ళ సెమీఫైనల్ మ్యాచ్ ఉంది, డెఫినెట్గా టఫ్ మ్యాచ్ అవుతుంది. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం దే విల్ కమ్ బ్యాక్. అండ్ ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు పెద్ద మ్యాచ్ల్లో డెఫినెట్గా దే విల్ డూ వెల్. సో ఇండియన్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బట్ ఎనీహౌ ఇండియా ఇస్ ఎంటర్ సెమీఫైనల్స్. ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి అంత ఎఫెక్ట్ ఉండదు కానీ బట్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మ్యాచ్. ఐ సే దట్ ఆస్ట్రేలియా 60 అండ్ ఇండియా 40. ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉంది. ఈ సెమీఫైనల్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. అన్ని మ్యాచ్లను ఎక్కుంటే వచ్చి ఒక మ్యాచ్ అన్నా ఓడిపోవాలి, లేకపోతే మన వాళ్ళు ఫైనల్స్లో 50 ఓవర్ మ్యాచ్ ఓడిపోయినట్టు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక మ్యాచ్ అన్నా ఓడితే బాగుంటుంది.
కాకినాడ వైసీపీ కార్యాలయంకి నోటీసులు ఇచ్చిన కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలకు వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుకు నోటీసులు నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని ఎందుకు తొలగించకూడదో వారం రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశమిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేట నియోజకవర్గంలో ఇంకా అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపణ. ధాన్యం సొమ్ము బకాయిలను విడుదల చేయాలని కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. నరసాపురం సబ్ కలెక్టర్ ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం. గత 5 ఏళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గనులు ఎక్సైజ్ శాఖల ప్రక్షాళన. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ. చూడేన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.